సింగరేణి కార్మికుల సమస్యలపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీశారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. కార్మికులకు రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ 10,000 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అందించే 1,500 పెన్షన్తో కలిసి కనీసం రైస్ బ్యాగ్ కూడా రావడం లేదన్నారు. దేశానికి వెలుగులు అందించే సింగరేణి కార్మికుల బతుకు చీకట్లో కూరుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 35 ఏండ్ల క్రితం కాకా వెంకటస్వామి కృషితోనే 1,500 పెన్షన్ వచ్చిందన్నారు. ఇప్పటికీ అదే కొనసాగుతోందన్నారు ఎంపీ వంశీకృష్ణ. 35 సంవత్సరాల క్రితము కాకా వెంకటస్వామి గారు అప్పుడు పెన్షన్ రిటైర్డ్ కార్మికులకు సింగరేణి కార్మికుల కోసం పెన్షన్ అని చెప్పి ఆలోచించి వారు పెన్షన్ ఇంట్రొడ్యూస్ చేసినారు సార్. కానీ 35 సంవత్సరాల నుంచి 1,500 రూపాయలది మళ్ళీ అప్గ్రేడ్ చేయలేదు సార్. ఈరోజు న్యాయం కోసం ఒక పోరాటం జరుగుతుంది సార్. సింగరేణి కార్మికుడు తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వ్యక్తి సార్. కానీ వీళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత ఈ దేశానికి ఏదైతే వెలుగునిస్తున్నారో ఈ కార్మికులు వాళ్ళ జీవితము చీకట్లైపోతుంది సార్. 1,500 రూపాయలతోటి ఈరోజు ఒక రైస్ బ్యాగ్ కూడా రాదు సార్. ఒక బియ్యం సంచి కూడా 1,500 రూపాయలకి రాదు. ఒక డాక్టర్ దగ్గర పోతే 1,500 రూపాయలు సరిపోవు. కానీ ఈరోజు 35 సంవత్సరాల తర్వాత కూడా 1,500 రూపాయలు రిటైర్డ్ సింగరేణి కార్మికుల కోసం ఎట్లా సరిపోతుందని చెప్పి ఈరోజు న్యాయం కోసం పోరాటం జరుగుతుంది సార్. దీన్ని 10,000 చేయాలని చెప్పి నా రిక్వెస్ట్ సార్.